హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అయితే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి వెస్ట్ బెంగాల్ అయితే బీజేపీ అధికారంలోకి వచ్చేటట్టు కనిపిస్తూ ఉంది. 173 స్థానాలతో ముందంజలో ఉంది సార్. అంటే అయిపోయింది అనుకోవడమే బెటరు. అంటే వెస్ట్ బెంగాల్ అనేది టోటల్గా బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని నిర్ధారించాల్సినటువంటి పరిస్థితే ఉంది. వెళ్ళిపోయింది, అయిపోయింది. మమతా బెనర్జీ ఆవిడ ప్రస్తుతానికి పదవి నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి అయితే వచ్చేసింది. కనుక బీజేపీ ఎలా గెలిచి ఉండవచ్చు అనే దానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే మమతా బెనర్జీ గారి పరిపాలన మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత మొదలైందా, ఆ అంటే ప్రభుత్వ వ్యతిరేకత బలంగా పనిచేసి బీజేపీ వైపుకు టర్న్ అయ్యారా ఓటరు అనేది ఒక అభిప్రాయంగా చూస్తే బాగానే ఉంటుంది. కానీ అది మాత్రమే జరగలేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే ఉంది. బలమైనటువంటి ఆల్టర్నేటివ్ లేకుండా చేశారు అక్కడ. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏది ఉండాలి జనాలకి? మమతని కాదనుకుంటే ఎవరిని ఓడించి మమతకు అధికారం ఇచ్చారో వాళ్ళు కదా ఆల్టర్నేటివ్ గా ఉండవలసింది. ఆ పార్టీ ఏమైపోయింది? ఆ సిపిఎం పార్టీ ఏమైపోయింది? 30 ఏళ్ళు పరిపాలన సాగించినటువంటి ఆ పార్టీ, 33 ఏళ్ళు పరిపాలించినటువంటి ఆ పార్టీ ఏమైపోయింది? కంటిన్యూస్ గా దాదాపు 25 సంవత్సరాలు సీఎంగా తనే ఉండి ఒక ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి జ్యోతి బసు ప్రభావం ఏమిటి అక్కడ? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది బీజేపీ? సిపిఎం స్వింగ్లో ఉన్నన్ని రోజులు, అంటే తృణమూల్ కాంగ్రెస్ గెలవటానికి ముందు వరకు ఒక్క సీటు కూడా లేనటువంటి బీజేపీ పార్లమెంట్లో బెంగాల్ నుంచి వాళ్ళకి ఖాతా ఓపెన్ చేయటమే కష్టం అనుకున్న పరిస్థితుల నుంచి ఈ రోజున సిపిఎంని అసెంబ్లీ నుంచి టోటల్గా వాషౌట్ చేసినటువంటి పరిస్థితి. లాస్ట్ ఎలక్షన్లో కూడా వాళ్ళకేమీ రాలా. ఈసారి అసలు ఆ దరిదాపుల్లో కూడా లేరు. ఓట్ పర్సంటేజ్ కూడా పోయింది. అంటే సిపిఎం కింది స్థాయి క్యాడరు అంటే బూత్ లెవెల్లో ఓట్ మేనేజ్మెంట్ చేసేటువంటి కార్యకర్తల్ని ఇన్ టోటల్ బీజేపీ కొనేసిందా అనేది ఒక డౌట్. వాళ్ళ కంట్రోల్లో ఓటర్స్ ఉంటారు. సో సిపిఎం ఓట్ బ్యాంక్ని అలా స్వింగ్ చేసి తన వైపుకు తిప్పుకుందా? ఇది ఈ రోజున మొదలైన ప్రోగ్రాం కాదు. తృణమూల్ గెలిచిన తర్వాత దాన్ని అవకాశంగా తీసుకుని బీజేపీ మొదలుపెట్టినటువంటి వ్యూహం అది ఈ రోజున బలవంతంగా మనకు కనిపించింది. అది ఒకటి బీజేపీ గెలుపుకు దోహదపడింది ఈసారి అనేది బలంగా అనిపిస్తోంది. ఒకటి. రెండోది, ముస్లిం ఓట్ బ్యాంక్ని రకరకాలుగా బెదిరించి తన కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ కంట్రోల్లోకి తీసుకోవడానికి వాళ్ళకు దొరికినటువంటి అద్భుతమైన అవకాశం తూర్పు బెంగాల్లో, అంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అస్థిరత. అక్కడ నుంచి చాలామంది వలస వచ్చేయటం. ఇక్కడ టెక్స్టైల్ బిజినెస్ మీద బతికే రాష్ట్రమే ఎక్కువ. అది టెక్స్టైల్ దీని మీద బతికే రాష్ట్రమే, దేశమే. దాని దేశం అంటున్నాం కానీ అది బెంగాల్లో ఒక ముక్క బంగ్లాదేశ్. ఆ ముక్కలో ఉన్నటువంటి ఈ రెండు మధ్య సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. అడపాదడపా వాళ్ళు ఇటు వస్తారు, వీళ్ళు అటు వెళ్తారు, ఇవి జరుగుతాయి. వీటిని ఆధారం చేసుకుని మీకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అన్న పద్ధతిలో ఎస్టాబ్లిష్ చేసి బెదిరించి చాలా మందిని కంట్రోల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది కూడా ఎలక్షనీరింగ్ లో భాగంగానే జరిగింది. జరిగి ఈ టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శించి దీనికి తోడుగా కొంత ఈవీఎం మేనేజ్మెంటు, ఇంకొంచెం వీళ్ళు చెప్తున్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అది కూడా ఉపయోగపడింది. ఇవన్నీ కలగలిసి ఈ రోజున బెంగాల్ కాషాయంలోకి, అంటే ఎర్ర బెంగాల్ అనేవాళ్ళు, ఆ ఎర్ర బెంగాల్ కాస్త ఇప్పుడు కాషాయ బెంగాల్గా రూపాంతరం చెందింది. సార్, ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి సిపిఎం పార్టీ ఓన్లీ ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్ వరకు చూసుకుంటే ఈ స్థాయి వరకు వెళ్ళిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు సార్? అంటే టీఎంసీ ఏదైనా
అంటే టీఎంసీ కొంత క్యాప్చర్ చేసుకుంది, ఆ పార్టీ కూడా కొంత ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెట్టడం అంటే అది ఎన్నికల రాజకీయాల్లో మునిగి తేలుతున్నప్పుడు అనివార్యం. ఎన్నికల రాజకీయాలు వ్యూహంగా అనుకున్నాం మేము, ఎన్నికల ద్వారా అధికారం అని ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు కమ్యూనిస్టులు. కానీ ఈ ఎన్నికల ద్వారా రాజ్యాధికారం సాధించుకున్న తర్వాత ఎన్నికలని అలాగే ప్రజా పోరాటాలని సమన్వయపరుచుకుంటూ వెళ్ళాలి. ఈ సమన్వయపరుచుకోవటం అనేది జరగలేదు అక్కడ. తృణమూల్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయాలలో ఉన్న ప్రజా వ్యతిరేకత గురించి ప్రజలతో మాట్లాడి ప్రజలను గైడ్ చేసి నడిపించటం అనేది ప్రాపర్గా జరగలేదు. అప్పటి నుంచి వీళ్ళ ప్రయోగం మొదలైపోయింది. అంటే దీన్ని అవకాశంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. వెయిట్ చేస్తోంది. ఒక చిన్న గ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ గ్యాప్ రాగానే వీళ్ళు ఎంటర్ అయ్యి నెమ్మదిగా దాన్ని బలహీనపరుస్తూ, అంటే ఒక చెదపురుగు ప్రవేశించిన తర్వాత కాండంలోకి అది ఎలాగైతే చెట్టును మొత్తాన్ని చీల్చేస్తుందో అదే పద్ధతిలో ఇక్కడ జరిగింది బెంగాల్లో. ఇది ఈ రోజు వచ్చినటువంటి ఫలితం కాదు. దీని వెనకాల 15 ఏళ్ల కృషి ఉంది. ఈ 15 ఏళ్ల కృషి ఫలితమే ఈ రోజున భారతీయ జనతా పార్టీ కబ్జా చేసుకోగలిగింది. ఇన్ని విద్యలు ప్రదర్శించి కూడా. అంటే దీన్ని సిపిఎం గుర్తించాలి ముందే. గుర్తించటంలో జరిగినటువంటి లోపం ఒకటైతే, నిరంతరం ప్రజలని, తన ఓటర్లని, తన ప్రజల్ని తనతో నిలబెట్టుకోవడం అనేది కూడా ప్రాపర్గా జరగలేదు ఆ పార్టీ వైపు నుంచి అనేది అర్థమవుతోంది. అంటే ఆ పార్టీ కింది స్థాయి క్యాడర్ని వాళ్ళు కబ్జా చేస్తున్నారు, వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. అంటే పై స్థాయిలో కూడా ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయి అనేది డౌట్. అంటే మేము ఈ స్టేట్ని కంట్రోల్లోకి తీసుకోబోతున్నాం అనేది ముందే చెప్పి కంట్రోల్లోకి తీసుకున్నారా? అంటే బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక సెగ్మెంట్ అది. అది అసలు అతి తక్కువ. అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఉందో ఓట్ పర్సంటేజ్ ప్రకారం ఆ స్థాయికి సిపిఎంని తీసుకెళ్ళిపోయారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? మమతా బెనర్జీని ఓడించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్గా కనిపించాల్సిన పార్టీని అంతర్ధానం చేసి ఆ ప్లేస్లో బీజేపీ ఎమర్జ్ అయింది. అంటే చాలా స్పష్టంగా వాళ్ళు నిర్మించుకుంటూ వచ్చారు. ఈ నిర్మాణం వెనకాల ఇప్పుడు బీజేపీ గెలుపుకి సహకరించిన పోల్ మేనేజ్మెంట్, అంటే కింది స్థాయి బూత్ స్థాయిలో పనిచేసిన క్యాడర్ని ఒక్కసారి పరిశీలిస్తే వాళ్ళలో చాలా మంది ఒక 25 ఏళ్ల క్రితమో 20-30 ఏళ్ల క్రితమో సిపిఎంకి పనిచేసిన వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళందరినీ అలా కంట్రోల్లోకి తీసుకున్నారు. తీసుకోవటం ద్వారా ఇది సాధ్యమైంది. సార్ అలాగే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ని కనుక తీసుకుంటే ఎన్నో పెద్ద పెద్ద ఉద్యమాలకు పురుడు పోసినటువంటి రాష్ట్రం అది. నెక్స్ట్ ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా సిపిఎం ఏమైనా తన తప్పుల్ని మళ్ళీ బేరేజ్ వేసుకొని కొత్తగా ఏమైనా చేస్తే బాగుంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది అసలు? అంటే సిపిఎం ఆల్రెడీ పునరాలోచనలో ఉంది. వాట్ నెక్స్ట్ అనేది అక్కడ ఒక్క చోటే కాదు, ప్రతి చోట ఆ పార్టీ అంటే చాలా ప్రభావవంతంగా నడిచినటువంటి త్రిపుర ని కంట్రోల్లోకి తీసేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ కబ్జాలోనే ఉంది ఇప్పుడు. అలాగే కేరళ కూడా ఇప్పుడు వాళ్ళని విజయాన్ని తప్పించే ప్రోగ్రామ్ సెట్ అయిపోయింది. ఆయన దిగిపోతున్నాడు. ఇప్పుడు అక్కడ యూడిఎఫ్ వస్తుంది. యూడిఎఫ్గా కనిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ స్కీమ్లో భాగంగా వస్తున్నటువంటిదే కొత్త ప్రభుత్వం. కేరళంలో ఏర్పడబోయేటువంటి కొత్త ప్రభుత్వం అది బయటకి ఖద్దరు వేసుకున్నా కానీ దాని ఇన్నర్వేర్ కాషాయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది ఒక వెసులుబాటుగా చూస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ని ఎలాగైతే ఒక వెసులుబాటుగా తీసుకుని బెంగాల్లో వాళ్ళు ఎలక్షనీరింగ్ అనే ప్రోగ్రాం మొదలు పెట్టేసి రూటెడ్గా చేసుకుంటూ వచ్చి ఈ రోజున అధికారంలోకి వచ్చారు. అదే పద్ధతిలో ఇప్పుడు కేరళలో కూడా సిపిఎంని వీక్ చేయటం అనే ప్రోగ్రాం, ఎల్డిఎఫ్ని వీక్ చేయటం అనే ప్రోగ్రాంని యూడిఎఫ్ని అధికారంలోకి తీసుకురావడంతో అంకురార్పణ చేశారు. ఈ అంకురార్పణ కార్యక్రమంలో వాళ్ళు ఎల్డిఎఫ్ని యూడిఎఫ్ని కూడా
నిర్మూలించి వచ్చే ఎన్నికల్లో యూడీఎఫ్కి ప్రత్యామ్నాయం ఎవరు అన్నప్పుడు ప్రజల బుర్రల్లో భారతీయ జనతా పార్టీ అనే అభిప్రాయాన్ని నింపే అవకాశాలు ఉన్నాయి. తద్వారా తాము ఎమర్జ్ అవుతారు ఆ ప్లేస్లో. ఎల్డిఎఫ్ ప్లేస్లోకి కాషాయం ఎంటర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది కేరళ. పశ్చిమ బెంగాల్లో అయితే దీన్ని కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా సార్? లైక్ ఇప్పుడు అస్సాంలో కొనసాగిస్తున్నట్టే బీజేపీ ఈ పరిస్థితులను కొనసాగించే అవకాశం ఏమైనా ఉంటుందా? డెఫినెట్ గా కొనసాగిస్తారండి, డెఫినెట్ గా కొనసాగిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆపరేటివ్ సిస్టమ్ ఉంది. హిందుత్వ అనేటువంటి ఒక ఆపరేటివ్ సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. ఈ హిందుత్వ అనే ఆపరేటివ్ సిస్టమ్ తో వాళ్ళు ఏ పార్టీలో ఉన్న బుర్రలనైనా కనెక్ట్ చేసుకోగలరు. నక్సలైట్లో ఉన్నటువంటి హిందూ బ్రెయిన్స్ ని కూడా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకోగలరు ఈ ఆపరేటివ్ సిస్టమ్ నుంచి. సిపిఎంలో ఉన్నటువంటి బ్రెయిన్స్ ని కంట్రోల్లోకి తీసుకోగలరు. ఆ మధ్య ఒక జిల్లా ఒక నగర కార్యదర్శి, సిపిఎంకి చెందిన ఒక నగర కార్యదర్శి అయ్యప్ప మాల వేసుకుని ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడటం చూశాను నేనే. అంటే ఎందుకు అక్కడికి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో మనం చూసాం చాడా వెంకటరెడ్డి గారి ఇంట్లో వ్రతాలు, అలాగే నారాయణ గారు తిరుపతి వెళ్ళి రావటం, సిపిఐ నారాయణ గారు. ఇవి మతం అనే దాన్ని కార్ల్ మార్క్స్ ఓ పద్ధతిగా వ్యాఖ్యానించాడు అంతే తప్ప మతం అనేది కొన్ని సందర్భాల్లో మనిషికి ఒక కొంత అంటే ప్రశాంతతనిచ్చే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా ఆయన అన్నాడు అన్న టోన్లో ఎస్టాబ్లిష్ చేసి చెప్పారు. రెండోది ఇంకొక అభిప్రాయం ఉంది చాలా మందిలో, మతం గురించి ఆల్రెడీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నప్పుడు మనం ఎవరితోనైనా మతం కోణంలో మొదలు పెడితే వాళ్ళని అసలు మన దగ్గరికి కూడా రానివ్వరు. కాబట్టి ముందు వాళ్ళలోకి వెళ్ళటానికి వాళ్ళ సమస్యల నుంచి మొదలు పెడదాం, మతం గొడవ వద్దు అని ఒక వ్యూహంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతం వాళ్ళ అంత స్థాయిలో ఇంటెన్సిఫై చేసి నడుపుతున్నటువంటి ఆ మెకానిజం చూస్తే ఇక్కడ నుంచి మొదలుపెట్టి దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనిపిస్తోంది. అంటే మతం గురించి, దేవుడి గురించి, ఫిలాసఫీ గురించి మాట్లాడకుండా వాళ్ళ సమస్యల్లోకి వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి కల్పించారు వారే. దీన్ని మర్చిపోయి ఈ టైంలో మనం మతం గురించి మాట్లాడటం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది, మనం జనంలోకి చేరలేకపోవచ్చు అని అంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. అలా అనుకోవడం వలన ఈ ఆపరేటివ్ సిస్టమ్ లోకి మనం వెళ్ళిపోయామని అనిపిస్తోంది నాకు. అలా వాళ్ళు బెంగాల్ని కంట్రోల్లోకి తీసుకోవటంలో ఇది చాలా కీలకంగానే పనిచేస్తుంది. ఇది కేరళలో కూడా ఆపరేట్ చేస్తారు రేపు పొద్దున. ఇది ప్రమాదం. సార్ ఇప్పుడు బెంగాల్లో అయితే టీఎంసీ పరిస్థితి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? వాళ్ళు ఏమైనా మళ్ళీ టీఎంసీ తను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడే ప్రయత్నం చేస్తుంది. ఆల్టర్నేటివ్ నేనే అనే విషయం జనాలకు అర్థం చేయించడం ఇప్పుడు ప్రోగ్రామ్. గతంలో ఎలా ఉండదంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చేస్తే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉండేది, ఆప్షన్ ఎవరు అనేది. ఈ ఆప్షన్ గా నిలబడితే చాలు మనం అనుకునేవాళ్ళు పొలిటికల్ పార్టీస్ వాళ్ళు. ఇప్పుడు మనం ఉంటామా, మనని లేపేస్తారా అనే భయం మొదలైంది. ఇప్పుడు టీఎంసీ ఉంటుందా, టీఎంసీని ఏదో పద్ధతిలో నిర్వీర్యం చేస్తారా? అంటే బీజేపీ ఈ గెలుపుని సుస్థిరం చేసుకోవడానికి ఆలోచిస్తుంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి వాళ్ళకి అప్పచెప్పడం కోసం వాళ్ళ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు దీని వెనకాల 15-20 ఏళ్ల కృషి ఉంది. ఈ 15-20 ఏళ్ల కృషి ఒక ఎన్నికలో గెలవడం కాదు, ఈ గెలుపుని శాశ్వతంగా మార్చుకునేటువంటి ప్రయత్నం. కనీసం 2-3 ఎన్నికలైనా గెలవాలనుకుంటారు. ఈ 2-3 ఎన్నికలు గెలవడానికి ఈ పార్టీని ఎంత స్థాయిలో రూయం చేయడానికి అవకాశం ఉందో అది డిజైన్ చేస్తారు. ఆ డిజైనింగ్ మొదలైపోతుంది రేపటి నుంచే. దాన్ని తట్టుకుని నిలబడాలి. ఈ మధ్యకాలంలో ఒక మెడికల్ కాలేజీలో ఒక ఇష్యూ జరిగింది. అవును సార్, బెంగాల్లోనే. ఆ కాలేజీ మేనేజ్మెంట్ కి మమతా బెనర్జీతో ఏదో సంబంధాలు ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ అయింది. అక్కడ ఒక డాక్టర్, ఒక మెడికో డాక్టరు రేపుకు గురై హత్యకు గురైంది. అది పెద్ద ఇష్యూగా మారింది, దేశం అంతా చర్చలు జరిగినాయి. ఫైనల్ గా ఆ కేసుని మాఫీ చేయటంలో, అంటే విచిత్రం ఏంటంటే ఈవిడే ప్రతిపక్షంగా మారిపోయి మాట్లాడింది ఆ రోజు.
ఈవిడే ప్రతిపక్షంగా మారిపోయి మాట్లాడి ఈవిడే అధికార పక్షంగా కూడా మాట్లాడటం అంటే ఒక రకంగా డ్యూయల్ రోల్ పోషించారు మమతా బెనర్జీ గారు. ఎస్ ఎస్ సార్. ఇలాంటివన్నీ ఎన్నికల్లో పనిచేసినాయి. ఎస్. వీటిని రూటెడ్గా జనంలోకి తీసుకెళ్ళగలిగారు బీజేపీ. ఎస్ సార్. ఇప్పుడైనా సరే కనీసం తాను అధికారంలో ఉండగా దొర్లిన చాలా తప్పులుగా ఆవిడ బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి బంగ్లా ప్రజలకి. చెప్పుకుని నెమ్మదిగా వాళ్ళతో కాంట్రాక్ట్లోకి వెళ్ళాలి. వెళ్ళటం ద్వారా తన పార్టీని బతికించుకోవాలి ఒక ఆల్టర్నేటివ్గా. ఈ ఆల్టర్నేటివ్గా ఉండకూడదు ఈ పార్టీ అనే ప్రోగ్రాం మొదలవుతుంది. దాన్ని ఎదుర్కోవటం అనే దానిలో కాన్షియస్గా ఉండాలి. లేకపోతే తినేస్తారు, తిని నమిలి పక్కన పారేస్తారు. ఆ ప్రమాదం అంటే మనం ఓడిపోయాం కాబట్టి గెలుపు మీద కేంద్రీకరిద్దామని కాదు ఇప్పుడు చేయాల్సిన పని. మన పార్టీని బతికించుకోవటం ఎలా అనే దాని మీద ఆలోచించాలి. ఈ ఓటమిని ఆధారం చేసుకుని దీనిలో నుంచి చాలా మంది నాయకుల్ని కొనుగోలు చేస్తారు. రేపు మొదలైపోతుంది ఈ రాత్రి నుంచే మొదలవుతుంది స్కీమ్. లేదంటే ఈడీ సిబిఐ దాడులు జరుగుతాయి, ఏదైనా కావచ్చు. అంటే పార్టీని రూయం చేయటానికి ఖండాలుగా చీల్చేస్తారు, దాన్ని 2 గ్రూపులుగా చేరుస్తారు. ఒక గ్రూప్ రేపో ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి ఈ ఓటమికి టోటల్ గా బాధ్యత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మేడందే, మేము చెప్పినా వినలేదు, ఆవిడ మూర్ఖత్వంతో మా అందరి జీవితాలని బలి చేసింది అని ఒక ప్రెస్ మీట్ పెట్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత, ఒక యుద్ధంలో ఉన్నాను నేను ఇప్పుడు అనే విషయం ఆవిడకి అర్థం కావాలి. యుద్ధంలో ఉన్నాను, యుద్ధం చేయకపోతే భవిష్యత్తు ఉండదు అనే విషయం ఆవిడకి అర్థం కావాలి. ఆ కోణంలో నుంచి రేపటి నుంచి ఆవిడ నడక నడవాలి, ఆవిడ అడుగులు పడాలి. అప్పుడు మాత్రమే ఉండగలుగుతుంది, లేకపోతే ఉంచరు. సో ఇది నార్త్ లో అయితే బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ని ఓడించి బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్టు కనిపిస్తుంది. అట్లాగే ఒకానొక సమయంలో సిపిఎంకి కంచుకోటగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ తర్వాత టీఎంసీ టేక్ ఓవర్ చేసి మళ్ళీ టీఎంసీ నుంచి ఇప్పుడు బీజేపీ అయితే అక్కడ అధికారంలోకి రాబోతుంది. బట్ ఏదేమైనా కానీ పశ్చిమ బెంగాల్ ప్రజల్లో చైతన్యం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది ముందు చూస్తూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్.